మా బాగుంటి కానీ చూడండి వచ్చేసరికి ఏం కాలే మంచిగా ఆటలాడుతుంది. చూడండి మా ఇంటి ఇలవేల్పండి ఎల్లమ్మ తల్లి అన్నమాట. వేణుగారు చూడండి ఏం టెస్ట్ చేస్తున్నారు నానే? గారె విత్ నాటుకోడి పులుసు. ఎలా ఉంది? నాటుకోడి పులుసు మంచిగా స్పైసీగా ఉంది. గారెలు కూడా క్రిస్పీగా ఉన్నాయి, బాగున్నాయా? చాలా రోజులు అవుతుంది కదా నాటుకోడి పులుసు అను కాంబినేషన్. చాలా మంది అనుకోవచ్చండి బెడ్ మీద కూర్చొని తినవచ్చు, వాళ్ళ బెడ్ మీద కూర్చొని తింటారని. కొంచెం అంటే బయటే కదా అందుకోసం ఇక్కడ కూర్చొని తింటున్నాం. చాలా బాగుంది. అవునా? ఎంజాయ్. పెనుగారు ఎంజాయ్ చేస్తున్నారండి మంచిగా. నా ఫేవరెట్ కూడా నాటుకోడి పులుసు, గారెలు చాలా ఇష్టం నాకు కూడా. పూరి విత్ నాటుకోడి కూడా చాలా బాగుంటుంది. ఆకలి అవుతుందా బిడ్డ? తినలేదు. ఫోన్ చూసుకుంటుందా? తింటున్నావానే దొంగదానా? షేడ్ చూడ. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో అమ్మ వాళ్ళ ఇంట్లో డే 2 అనమాట ఈరోజు. నాకు ఇంకా వేదార్థి వాళ్ళు లేవలేదు, వేదార్థి ఇంకా నిద్ర లేవలేదు. జస్విక లేచింది అమ్మతో అన్ని పనులు చేయడానికి. ఎర్లీ మార్నింగే లేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే మనకి 7 అయితే అంటే 6:30 అయింది అని అన్నా కూడా మనకి ఇంకా లేవడానికి అంటే బద్ధకంగా ఉంటుంది కదా. బట్ ఇక్కడ మాత్రం 4:30, 5 o'clock నుంచి నిద్ర లేస్తారండి. మీకు ఇంకా పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ అమ్మ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా వేదార్థి నిద్ర లేవలే, బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాడు. సో పల్లెటూరులో ఇలా మంచాలు, ఆరు బయట మంచాలు అలా వేస్తూ ఉంటాం కదా, పడుకున్నాడు అనమాట. వేణుగారు బ్రషింగ్ చేస్తున్నారు. హాయ్ హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. వేప పుల్లతో కడుక్కోవాలండి. బ్రషింగ్ చేస్తున్నారు, బ్రష్ చేస్తున్నారు. ఇక్కడ వేప పుల్ల తీసుకుని కడగండి. కార్ అయితే అక్కడ పార్క్ చేసుకున్నాం అనమాట. అది చింత చెట్టు మాది. నేను ఎవ్రీ ఇయర్ యూజ్ చేసేది అదే అండి, ఈ చెట్టుదే చింత చెట్టు, చింతపండు. ఎవ్రీ ఇయర్ నాకు మమ్మీ ఈ చెట్టుదే పంపిస్తూ ఉంటారు. సో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఈ చెట్టు చింతపండు, చింత చిగురు కూడా ఇక్కడదే అనమాట. మా మౌంటీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడండి అసలు. మౌంటీ మమ్మీ ఇక్కడ మంచిగా మార్నింగ్ ఈవినింగ్ మంచిగా వాకింగ్ తీసుకెళ్తుంది బజార్లో. వేణుగారి కోసం అయితే టీ పెట్టేస్తున్నా అండి. ఇక్కడ గేదె పాలు దొరుకుతాయి మంచిగా, చాలా టేస్టీగా ఉంటుంది టీ కూడా. జస్ట్ ఇక్కడికి వస్తే మంచిగా అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది. ఆమెకి ఇష్టం
ఇలా చక్కెర ఆ హౌస్ లో బాగా ఆడుకునేదండి చిన్నప్పుడు, స్విమ్మింగ్ చేసేది అనమాట. ఆ స్విమ్మింగ్ కోసం అని వాటర్ అంతా వేస్ట్ చేసేది. మంచిగా పొద్దున్నే లేస్తుంది మమ్మీతో పాటు, ఎర్లీగా లేస్తుంది, ఎప్పుడు లేస్తుందా అని చెప్పేసి. సో తను ఏ వర్క్ చేస్తే ఆ వర్క్ చేయడానికి వెళ్తుంది, హెల్ప్ చేస్తుంది, బయటికి వెళ్తుంది, షాప్స్ దగ్గరికి వెళ్తుంది కదా జష్? చెప్పిటు అవునా కదా? సో మా బట్టలన్నీ వాష్ చేస్తున్నారండి మమ్మీ. నేను కూడా హెల్ప్ చేయాలి, వెళ్ళి బట్టలు జాడించాలి. అక్కడి నుంచి చాలా బట్టలు తీసుకొని వచ్చాము, అంటే ఇంకా ట్రిప్స్కి వెళ్ళేసి వచ్చాము. బీచ్ లో ఆడిన బట్టలన్నీ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో అయితే వాషింగ్ మిషన్స్ టైమర్ ఆన్ చేసి బట్టలు వేసి లిక్విడ్స్ వేసేది, టైమర్ ఆన్ చేస్తే అవే వాష్ చేస్తే తీసుకెళ్లి ఇష్టం వచ్చినప్పుడు, అంటే మనకి టైం కుదిరినప్పుడు బయట ఆరేసుకొని వంట పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ అట్లా కాదండి, పొద్దున్నే లేసి ఫస్ట్ ఇంట్లో ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్ బట్టలు. ఎందుకంటే ఇవి వాష్ చేసేసుకొని ఆరేసుకుంటే రిమైనింగ్ వర్క్స్ అంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా అన్నట్టుగా ఎర్లీ మార్నింగే ఫస్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మేము ట్రిప్కి వెళ్ళేసి వచ్చాము కాబట్టి చాలా బట్టలు ఉన్నాయి మావి. ముందు రోజు వెళ్లే ముందు ఇచ్చిన బట్టలు, ఇంకా ట్రిప్ లో ఇచ్చిన బట్టలు, బీచ్ లో ఆడిన బట్టలు అయితే అసలు ఎంత శాండ్ అంటే మొత్తం ఫస్ట్ ఆరబెట్టేసాను. డ్రై అయిన తర్వాత ఒక స్టిక్ తీసుకొని మొత్తం అంటే శాండ్ అంతా ఊడిపోయేలాగా చేసేసాను అనమాట, మొత్తం రాలిపోయేలాగా. అయిపోయిన తర్వాత ఇప్పుడు వాష్ చేస్తున్నాము. పాప మమ్మీ ఫస్ట్ వాష్ చేశారు మొత్తము, ఇప్పుడు నేను వాటర్ లో నుంచి జాడీ చేస్తున్నాను. అక్కడైతే వాషింగ్ మిషన్ ఉంటుంది, ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. ఇక్కడైతే మాన్యువల్ చేసుకోవాలి మనమే. ఇంకా ఉన్నాయండి, అంటే ఇంకా ఆరేయడానికి ప్లేస్ సరిపోదు. అండ్ వాటర్ కూడా ఇక్కడ ఆల్టర్నేట్ గా వస్తాయి అనమాట. సో అందుకోసం అని వాటర్ సరిపోవని చెప్పేసి సగం వాష్ చేసేసాము. ఇంకా రిమైనింగ్ రేపు వాష్ చేస్తాం. రేపు వాటర్ వస్తాయంట, వాటర్ వచ్చిన తర్వాత రేపు మొత్తం వాష్ చేసేస్తాము. ఎప్పుడు మేము ట్రిప్ కి వచ్చిన బట్టలన్నీ యూజ్ చేయము. మీకు ఆల్రెడీ వీడియోలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒకసారి, నేను ఎన్ని తీసుకొస్తానో అన్ని యూజ్ చేయము అని చెప్పేసి. ఈసారి మాత్రం అన్ని యూజ్ చేసేసామండి. ఇప్పుడు ఇవే ఆరేసుకోవాలి.